వైజాగ్‌లో భరత్ గారిది యూనివర్సిటీ అపోజిట్‌లో కొండ మీద కొండని మొత్తం అంతా తొలిచేసి అక్కడొక విల్లా ఒక పెద్ద మహల్ కట్టారు అని. ఏం చేశారండి అది ఇప్పుడు ఫైనల్‌గా? దాన్నేం చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అంటే అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అమ్మా అది. నేను వైజాగ్ అమ్మాయినే కదా! సో, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది రిషికొండ. అక్కడ గీతం కాలేజ్, ఆ రిషికొండ. అది రోజు రోజుకి ఏదో అంటారు కదా! గుండు కొట్టించినట్టుగా కొట్టించేసి వాళ్ళు ఎంత తెలివైనోళ్ళంటే ఆ పక్కన ఆ టైంలో ఒక సమ్మిట్ పెట్టారు. ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ పెట్టారు. ఈ ఫ్లైట్‌లోంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు అది చూస్తారేమోనని చెప్పి దానికి గ్రీన్ కవర్ ఏసారనమాట. అవును. టోపీ పెట్టినట్టుగా. నేను ఎళ్లి చూసానది. చూసారు అహా! కదా! గ్రీన్ సో, క్లాత్ ఉంది దాని ఇప్పుడు ఆ మీదంతా. విషయం ఏంటంటే, అది ఇంకా ఒకసారి ఆలోచించుకొని దాన్నేం చేయాలన్నది ఆలోచించుకోవాలనమాట. ఇప్పుడేదో అంటారు కదా! మనకి ఏదో మ్యూజియమ్స్ ఆ! అలాంటివేదో పెడతారు కదా! సో, అలా ఇప్పుడు ఎంప్టీగా చూపించాలి. ఉంది రైట్ నౌ అయితే. ప్రస్తుతానికి ఎంప్టీగానే ఉంది. పోలవరం పరిస్థితి ఏంటండి? లాస్ట్ టైమ్ కంప్లీట్ అవుతది. కొన్ని షార్ట్స్ రీల్స్ వీడియోస్‌లో అసలు మాకక్కడ ఏమీ అర్థం కాలేదని ఒకళ్ళంటారు. ఇంకొకళ్ళంటారు అసలు మేమే చేసాం 50% వాళ్ళేమీ చేయలేదంటారు. అసలు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? మీ ఉద్దేశ ప్రకారం ఇంకెంతకాలం పడుతుంది? అదండి. వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు. తెలిసినోడికైతే అర్థమవుతది. తెలియనోడికి ఏం అర్థమవుతది? ఆడికి టీఎంసీ అంటే తెలీదు. డయాఫ్రామ్ వాల్ అంటే తెలీదు. వాడు ఇరిగేషన్ మినిస్టర్ అయిపోయి అక్కడ కూర్చొని ఫోటోలు తీయించుకోవడానికి ఇరిగేషన్ మినిస్టర్. లేదు అనుకుంటే తొడలగొట్టడానికి అసెంబ్లీలో కూర్చొని. అది కాదు కదా! మొన్న మీరు ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో మొన్న మా రామానాయుడు గారు చూపించారు. బుడమేరు ఇష్యూ క్లియర్ అయ్యి మనకు ప్రాబ్లమ్ జరిగిన తర్వాత దాన్ని బ్రీచ్ క్లోజ్ చేయడానికి 3 రోజులు రాత్రి పగలు అక్కడ కూర్చొని చేశాడాయన. పోలవరం సిట్యుయేషన్ ఎలా ఉందో క్లియర్‌గా ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది. కాబట్టే ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోగలిగాం పోలవరానికి. పోలవరం పూర్తి చేసే దాని మీద కమిట్మెంట్‌తో ఉన్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి.